హాయ్, వెల్కమ్ టు సింగపూర్ కథలు. ఏం చూపిస్తుంది ఏమి అని అనుకుంటున్నారా? సింగపూర్లో మన లోకల్ స్టోర్ అండి, ఫేర్ ప్రైస్ ఎక్స్ట్రా అని. ఫేర్ ప్రైస్ ఎక్స్ట్రా, జైంట్, ఇలా చాలా స్టోర్స్ ఉంటాయి. లోకల్ స్టోర్ అంటే ఇందులో మన ఇండియన్స్కి కావాల్సిన అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. A to Z. ఇంట్లో కావాల్సిన యుటెన్సిల్స్, గ్రాసరీస్, వెజ్జీస్, ఈవెన్ కాస్మెటిక్స్, చాలా చాలా వెరైటీస్, చాలా A to Z అండి. మనకి ఏమి నిత్యావసరాలు ఏం కావాలి అన్నీ ఈ స్టోర్లో దొరుకుతాయి. ఎక్కడికి బయట ఇంకో స్టోర్లో వెళ్ళి వెతకాలి ఏమి అనే అవసరం లేకుండా మనం ఈ స్టోర్లోనే అన్నీ తీసుకోవచ్చు. చాలా వెరైటీస్ ఉంటాయండి. ఈవెన్ మన ఇండియాలో కూడా ఇన్ని వెరైటీస్ చూస్తున్నాము. నాకు కూడా చాలా తెలియదు. ఇక్కడికి వచ్చాక ఇన్ని వెరైటీస్ ఉన్నాయా. నూడిల్స్లలో హార్డ్లీ మీకు ఎన్ని కైండ్ నూడిల్స్ తెలుసో చెప్పండి, ఒకసారి కమెంట్ చేయండి. నూడిల్స్లలో నాన్ వెజ్ నూడిల్స్ మీరు ఎప్పుడైనా చూసారు? నాకైతే నిజంగా తెలియదు ఇక్కడికి వచ్చేంతవరకు. నాన్ వెజ్ నూడిల్స్లలో ఫిష్, చికెన్ ఫ్లేవర్, ఫిష్ ఫ్లేవర్, ప్రాన్స్ ఫ్లేవర్, చాలా ఫ్లేవర్స్ ఉన్నాయండి. నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాకనే చూస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారా మందు సీసాలండి. ఈ మందు కూడా మన ఏజ్, అంటే ఇక్కడ ఏజ్ లిమిట్ ఉంటుంది ఎవరికి అమ్మాలి ఏమి అని కూడా. ఆ ఏజ్ లిమిట్ అయితే 18 years, అప్ టు 18 years ఆర్ 20, ఫస్ట్ కరెక్ట్గా నాకు తెలియదు. 21 years వాళ్ళకైతే డ్రింక్ అనేది ఇక్కడ అమ్మరండి. ఈ ఏజ్ వాళ్ళకి అనేది అమ్మరు. ఎందుకు అంటే ఇక్కడ సింగపూర్ రూల్ అది. ప్రతి ఒక్క, అంటే మనము పిల్లల్ని చెడగొట్టకూడదు, ఇక్కడ వాళ్ళకు అలవాటు రాకూడదు. డ్రగ్స్, ఈవెన్ స్మోక్, ఇలాంటివి చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారండి ఇక్కడ. అండ్ ఫ్రూట్స్లోకి వస్తే చాలా రకాల ఫ్రూట్స్ ఉంటాయి. చూడండి ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయో అసలుకి. స్ట్రాబెరీస్లలో కూడా చాలా వెరైటీస్, చాలా కంట్రీస్ నుంచి వస్తూ ఉంటాయి స్ట్రాబెరీస్. యాపిల్ విషయానికి వస్తే చాలా యాపిల్స్ ఉంటాయండి అసలుకి. మ్యాంగోస్ చూడండి, ఇవి థాయ్ మ్యాంగోస్. స్మెల్ రావండి, బట్ స్వీట్గా ఉంటాయి. మనకి ఏంటంటే స్మెల్ ఉంటేనే బాగా టేస్టీగా, ఎమ్మీగా ఆ ఫీల్ అనేది ఎంజాయ్ చేస్తూ ఉంటాం, మ్యాంగో ఫీల్ అనేది. యాపిల్స్లో చాలా వెరైటీస్ యాపిల్స్ ఉంటాయి. స్పినాచ్ అండి, ఇవన్నీ ఆకుకూరలు. స్పినాచ్ అంటే అన్నిటినీ స్పినాచ్ అనే పిలుస్తారు. ఆకుకూర, తోటకూర, పాలకూర, మెంతికూర, బచ్చల కూర, అన్ని వెరైటీస్ దొరుకుతాయి. బట్ ఏంటంటే అన్నిటినీ స్పినాచ్ అనేస్తారు. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్స్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఇందులో ఏమేమి తెలుసు ఏంటి అనేది అయితే నాకు కమెంట్లో కమెంట్ చేయండి ప్లీజ్. దట్టు మీకు ఇక్కడ సింగపూర్లో డూరైన్ అని వినింటారు. ఆ డూరైన్ సేమ్ కైండ్ మనకి ఎలా అంటే పనసకాయ ఉంటుంది కదా, పనసకాయ లాగే ఉంటుంది, బట్ పనసకాయ అయితే కాదు. ఈ డూరైన్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. స్మెల్ చాలా హాట్గా ఉంటుందండి. నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఈవెన్ అదైతే ఎంఆర్టీలో బస్సులలోకి అయితే అలో చేయరండి ఇక్కడ. అది స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. నాన్ వెజ్ ప్రియులకు నాన్ వెజ్ కూడా దొరుకుతుంది ఇక్కడ. నాన్ వెజ్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. నాకైతే తెలీదు, మేము తినం కాబట్టి. ఐ డోంట్ నో, ప్లీజ్ డోంట్ ఆస్క్ దట్ వన్. అలాగే ఇంకేంటి అంటే ఫ్రోజన్ ఐటమ్స్ అయితే ఎన్ని రకాలు ఉంటాయండి. ఆ ఫ్రోజన్లో చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, ఏమైనా వెజిటేబుల్స్ కూడా ఫ్రోజన్లో దొరుకుతాయి. నేను ఎప్పుడు ట్రై చేయలేదు. నేను ఫ్రెష్ వెజిటేబుల్స్ ఇక్కడ దొరుకుతాయి కాబట్టి ఫ్రెష్ వెరైటీ వెజిటేబుల్సే తెచ్చి నేను కుక్ చేస్తూ ఉంటాను. దట్టు ఏంటంటే ఇక్కడ మష్రూమ్స్ అండి. మష్రూమ్స్లో ఇన్ని రకాలు మీరు ఎప్పుడైనా చూసింటారా? చూడండి మష్రూమ్స్లో ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయో మష్రూమ్స్ అసలుకి. దట్టు ఇక్కడ ఏంటంటే ఐస్ క్రీమ్స్ అండి. మన ఇక్కడ తిన్న ఫ్లేవర్స్, ఈవెన్ దో నేను ఇండియాలో అన్ని ఫ్లేవర్స్ నేను చూసినాను, బట్ నేను చాలా వరకు మిస్ అయ్యేది ఏంటంటే మన ఇండియన్ ఫ్లేవర్స్ అండి. ఇక్కడ ఇండియన్ ఫ్లేవర్స్ చాలా తక్కువ, బటర్ స్కాచ్ ఇలాంటివి అయితే చాలా తక్కువ దొరుకుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ మన ఇండియన్ ఫ్లేవర్స్ అండి. ఎంతైనా మన ఇండియా మీద ఉన్నంత ప్రేమ ఏ కంట్రీ మీద ఉండదు. అలాగే బ్యాచిలర్స్ పెద్దవారికి కావాల్సినంత అవసరం అయితే లేదండి. మోస్ట్లీ ఇక్కడ ఫ్రోజన్ ఐటమ్ దొరుకుతాయి. ఫ్రోజన్ తెచ్చుకొని చపాతీ, పరోటా, ఇంకా పూరి ఇలాంటివి ఫ్రోజన్ తెచ్చుకొని కుక్ చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోండి కుక్ చేసుకోవచ్చు. అంత పెద్దవారికి కావాల్సినంత అవసరం అయితే లేదు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ మై ఛానల్. ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అందులో మీకేమైనా ఇందులో తెలిసినంటే ఖచ్చితంగా నాకు చెప్పండి. ఓకే, బాయ్. ప్లీజ్ ఎంజాయ్ ద వీడియో.